Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ తెలుగు వరల్డ్. ఈరోజు వీడియో చూసుకున్నట్టయితే న్యూ అప్లికేషన్ వచ్చిందనమాట. అప్లికేషన్ నేమ్ వచ్చేసి మహీంద్రా మిషనరీ. దీంట్లో ఏమంటే ఫస్ట్ పర్చేస్ యూజర్స్ అనేది అంటే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తే 50 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. అదే మళ్ళీ ఇంకోసారి పర్చేస్ చేస్తే 60 రూపీస్ అనేది వస్తుంది. అండ్ ఇంకో థర్డ్ టైం పర్చేస్ చేస్తే 70 రూపీస్ అనేది మీకు రిసీవ్ అవుతాయి. న్యూ జాయినింగ్ యూజర్స్ 50 రూపీస్ ఇది స్టార్టింగ్ అనమాట. జాయినింగ్ రివార్డ్ కూడా 50 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాంటాక్ట్ కస్టమర్ సర్వీస్, అది న్యూ జాయినింగ్ యూజర్స్ కాంటాక్ట్ అంటే కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ అయ్యి మీ బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోండి. నార్మల్గా ఎక్స్ట్రా సైడ్ బోనస్ ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత యూపీఐకి మట్టుకి నేను మన ఛానల్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేంటి అనేది నెక్స్ట్ చెప్తాను. వెయిట్, ఫస్ట్ అయితే ఇందులో చూసుకున్నట్టయితే ఓన్లీ 1 ప్లాన్ 2 టైమ్స్ లిమిట్ అనేది ఓపెన్ అయింది. హై ఛాన్సెస్ అనమాట. ఇట్లా ఓపెన్ అయ్యి ఉంటే చాలా హై ఛాన్సెస్ అనేది యాప్ రన్ అయ్యడానికి ఉంటుంది. ఎందుకంటే 2 ప్లాన్స్ ఓపెన్ అయితే క్లోజ్ చేయడానికి చూస్తారు. 1 ప్లాన్ ఓపెన్ అయింది కాబట్టి హై ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లోనే 570 ప్లాన్ డైలీ అనేది 100 రూపీస్ అనమాట. సో 2 టైమ్స్ పర్చేస్ చేస్తే మీకు డైలీ విత్డ్రాల్ అనేది అయిపోతుంది. దీంట్లో 2 టైమ్స్ పర్చేస్ చేయడానికి అనేది అందరూ ట్రై చేయండి. 570 అనమాట. అండ్ ఇంకోటి 570 కదా, ఈ 570 పెట్టి మీరు ప్లాన్ బై చేస్తే నేను మీ క్యూఆర్ మీరంటే మీ ఫోన్పే స్కానర్ పెడితే దానికి నేను 120 రూపీస్ అనేది ఫోన్పే చేస్తాను. అది ఏంటి ఎట్లాగా అంటే మన ఛానల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ పెట్టా. ఫస్ట్ అంటే ప్లాన్ ఏ 1 టైం పర్చేస్ చేస్తే 120 రూపీస్ అనేది మీకు క్యూఆర్కి అనేది నేను యూపీఐ చేస్తాను. అదే ప్లాన్ ఏని 2 టైమ్స్ పర్చేస్ చేస్తే 250 రూపీస్ క్యూఆర్కి అనేది సెండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ అప్డేట్స్ ఇంకా డౌట్స్ అంటే #60 ఐడికి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.